శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. ఇప్పుడు శ్రీ గండ్రకోట సూర్య గారు రచించిన చందమామ అనే కథని మీకు వినిపించబోతున్నాను. ఈ కథ 2025 అక్టోబర్ సంచిక నవమల్లె తీగలో ప్రచురింపబడింది. మరిక కథలోకి వెళదామా? మన సీఎం గారు ఈ పెళ్లికి రానట్లుందే అన్న సరళ అనటంతో అందరూ భళ్ళున నవ్వారు. పెద్ద సీఎం కదా, వెనక కాన్వాయ్ లేక రాలేదేమో అన్నది విమల. దాంతో అందరి నవ్వులు ఆ ప్రదేశం అంతా మారుమ్రోగాయి. అక్కడే ఉన్న రఘుపతి, అక్క, ఇక్కడ లేని మనిషి గురించి అలా చులకనగా మాట్లాడటం ఎందుకు అన్నాడు. సీఎం కదా, అందుకే నువ్వు దాని మీద ప్రేమతో కార్డు పంపినా అది రాలేదు అంది సరళ. పెద్ద ఫంక్షన్ హాల్లో ఆర్భాటంగా జరుగుతున్నది వాళ్ళ బాబాయ్ కొడుకు పెళ్లి. ఆ పెళ్లికి బంధువులందరికీ కార్డులు పంచే పని రఘుపతికి అప్పజెప్పారు. చుట్టాలంతా పెళ్లికి తరలి వచ్చారు. అలా సీఎం అంటూ సరళ విమల వెటకారం చేస్తున్నది తమ అక్క గురించే. చిన్నతనం నుంచి ఆ ఇద్దరికీ ఆమె అంటే చిన్న చూపే. వాళ్లలో చిన్నవాడైన ఒక్క రఘుపతికి మాత్రం ఆమె పైన సాఫ్ట్ కార్నర్ ఉంది. వాళ్ళలా చులకనగా మాట్లాడుతున్నది చంద్రమతి గురించి. అయితే వాళ్ళు సీఎం అని పిలిచేది ఆమె పేరుకి షార్ట్ ఫామ్ అని కాదు, ఏ రాష్ట్రానికో ఆమె చీఫ్ మినిస్టర్ అని కాదు. అందుకున్న ఒకే ఒక కారణం, ఆమెకి చెవులు సరిగా వినబడవు. అందుకే వాళ్ళంతా ఆమెని చెవిటి మేడం అన్న పేరుని షార్ట్గా చేసి సీఎం అంటూ వెటకారంగా మాట్లాడుతుంటారు. అలా ఆమెను వాళ్ళు ఉట్టి పుణ్యానికి ఆడిపోసుకోవటం వెనక ఒక పెద్ద కారణమే ఉంది. చంద్రమతి చక్కని చుక్క. చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. కొన్ని నెలల తర్వాత ఆమె తండ్రి రంగారావు మారు వివాహం చేసుకున్నాడు. మొదట్లో బాగానే ఉన్నా తనకు సరళ, విమల, రఘుపతి పుట్టుకు రావటంతో ఆమె సవతి తల్లి చంద్రమతిని పనిమనిషిగా మార్చేసింది. సరళ, విమలలకు తల్లి పోలిక రావటంతో చంద్రమతి ఆ ఇంట్లో నానా అగచాట్లు పడింది. రఘుపతి ఒక్కడే ఆమెతో కాస్త ప్రేమగా మాట్లాడేవాడు. కానీ చిన్నవాడు కావటంతో ఇంట్లో అతని మాట చెల్లుబాటు అయ్యేది కాదు. ఇంట్లో పనులు చేస్తూనే ఆమె 10వ తరగతి వరకు చదివింది. చదువులు ఆమెకు టాప్ ర్యాంక్ రావటంతో రంగారావు పక్కనున్న టౌన్లో కాలేజీలో చేరుస్తానంటూ ఆమెను తన బైక్ మీద ఎక్కించుకొని బయలుదేరాడు. అయితే బ్రేకులు ఫెయిల్ అయిన ఒక లారీ గుద్దేయటంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. ఆ యాక్సిడెంట్లో దూరంగా విసిరేయబడ్డ చంద్రమతి తన వినికిడి శక్తిని పూర్తిగా కోల్పోయింది. తండ్రి మరణంతో ఆమె చదువుకి పూర్తిగా ఫుల్ స్టాప్ పడిపోయింది. ఇక ఇంట్లో ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. ఆమె చెల్లెళ్ళిద్దరూ కలిసి ఈ చెవిటి మేళం కారణంగానే మా నాన్న చనిపోయాడు అంటూ రోజు ఆమెను వేధించటం మొదలుపెట్టారు. ఆమె పినతల్లి ఆమెతో ఇంటెడు చాకరీ చేయించి తిండి కూడా సరిగ్గా పెట్టేది కాదు. కొన్నాళ్ల పాటు ఆమె తనకొచ్చిన కష్టాలన్నింటినీ ఎంతో సహనంతో భరించింది. పినతల్లి, చెల్లెళ్ళు మారతారని ఎదురు చూసింది. కానీ ఎన్నాళ్లైనా వాళ్ళ తీరు మారకపోవటంతో ఆమె ఒకరోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. బ్రిలియంట్ స్టూడెంట్ అయిన చంద్రమతి చదువు ఆపేయటం ఆమె స్కూల్ టీచర్ పద్మావతికి చాలా బాధ అనిపించింది. ఆమెను తనకు తెలిసిన ఒక బదిరుల పాఠశాలలో ఆయాగా చేర్చింది. అక్కడే ఉండి ఇంటర్మీడియట్ చదవమంటూ ప్రోత్సహించింది. నాకు చదవాలని ఉంది మేడం, కానీ అది నా తాహతుకి మించిన పని అంది చంద్రమతి. కాలేజీకి వెళ్లకుండా ప్రైవేటుగా నువ్వు పరీక్షలకు కూర్చుంటే అంత ఖర్చేమీ కాదు. అయినా ఖర్చుల గురించి నువ్వు ఆలోచించకు, నేనున్నాను. ముందు నువ్వు నీకున్న ఈ వినికిడి లోపాన్ని పోగొట్టుకోవాలి. అది అర్ధాంతరంగా వచ్చింది కాబట్టి తగ్గే అవకాశం ఉంది. నాకు తెలిసిన ఈఎన్టీ స్పెషలిస్ట్ ఒక ఆమె ఉన్నారు. ఈ ఆదివారం ఆమెను కలుద్దాం అని చెప్పింది ఆమె. అన్నట్లే ఆదివారం ఉదయం చంద్రమతిని ఆమె తనతో పాటు ఒక క్లినిక్కి తీసుకువెళ్ళింది. అక్కడ డాక్టర్ ఆమెకు అవసరమైన పరీక్షలు చేసి, సర్జరీతో నీకు నయమవుతుంది, కాకపోతే దానికి చాలా ఖర్చవుతుంది, అప్పటి వరకు నువ్వు హియరింగ్ ఎయిడ్ వాడు అని సలహా ఇచ్చింది. ఆమె సరేనంటూ తన జీతం రాగానే మార్కెట్లో దొరికే శక్తివంతమైన హియరింగ్ ఎయిడ్ కొనుక్కుంది. దాంతో ఆమె వినికిడి సమస్య కొంతవరకు తీరిపోయింది. చెవిటిది కావటం వల్ల ఆమెకు ఒక సాయంత్రం కళాశాలలో సీటు దొరికింది.
ఇక చదివే ఆమె లోకం అయిపోయింది. 2 ఏళ్లు గిర్రున తిరిగిపోయాయి. ఇంటర్మీడియట్లో అందరికీ కొరుకుడు పడని కెమిస్ట్రీ, ఫిజిక్స్ 2 సబ్జెక్టులలో ఆమె 95% మార్కులు తెచ్చుకోవటం చూసి అందరూ విస్తుపోయారు. ఆ మార్కులు చూసి పద్మావతి కూడా పరమానందభరితురాలైంది. ఆవిడ సలహా మేరకు ఆమె ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో బీఎస్సీ డిగ్రీ కోసం అప్లై చేసుకుంది. పుస్తకాల కోసం ఆమె లైబ్రరీని ఆశ్రయించింది. సీరియస్గా చదువు మొదలుపెట్టింది. ఆ సంవత్సరాంతంలో జరిగిన పరీక్షలు రాసి సింగిల్ అటెంప్ట్లో డిగ్రీ డిస్టింక్షన్తో పూర్తి చేసేసింది. ఏకసంధాగ్రాహి కావటంతో ఆమె ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటి సబ్జెక్టులలో మంచి మార్కులు సాధించింది. అలా విజయం సాధించటాన్ని చూసి ఓర్వలేని కొందరు ఆమెను చెవిటిదానికి చదువు కావాల్సి వచ్చింది అంటూ హేళన చేయటం మొదలుపెట్టారు. అది విని ఆమె చాలా బాధపడి, చదివినంతవరకు చాలు మేడం, ఈ చదువుకి నాకు ఇంతకన్నా మంచి ఉద్యోగం ఏదో ఒకటి దొరకబోదు అని పద్మావతితో చెప్పింది. కానీ అందుకు ఆవిడ ఒప్పుకోలేదు. నీకు నేనున్నాను అంటూ అండగా నిలిచింది. ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. చూడు చంద్ర, ఎన్ని సుత్తి దెబ్బలు తింటే, ఎంత వేడిమిని ఓర్చుకుంటే బంగారం ముద్ద అందమైన ఆభరణంగా తయారవుతుంది చెప్పు. అలాగే ఒక మంచి స్థాయికి చేరుకోవాలంటే ఎన్నో ఢక్కా ముక్కీలు తినాల్సి వస్తుంది. కాయలు కాసిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు తగులుతాయి, ఓర్చుకోవాలి అంటూ ఆమెకు స్థైర్యాన్ని నూరిపోసింది. ఆ మాటలు విన్న ఆమె, అవును, ఎవరో ఏదో అన్నారని నేనెందుకు ఫీల్ అవ్వాలి అనుకుంది. అంతే. ఆ తర్వాత ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. తన చదువు కొనసాగించింది. ఫిజిక్స్ ఆమె ఎన్నుకున్న సబ్జెక్టు. తను ఏర్పరచుకున్న లక్ష్యాన్ని, దాన్ని సాధించటానికి తీవ్రంగా శ్రమించింది. చదువులో ఆమె అంచెలంచెలుగా పైకి ఎగబాకింది. దాంతో తను ఏర్పరచుకున్న లక్ష్యం ఆమెను వెతుక్కుంటూ రానే వచ్చింది. మంచి ఉద్యోగంలో స్థిరపడిపోయింది. ఆ ఉద్యోగంలో ఆమె తన మేధాశక్తినంతా ఉపయోగించి పనిచేయసాగింది. పెళ్లి అయిన తర్వాత ఆ రాత్రి భోజనాలయ్యాక అందరూ సేద తీరుతుండగా సరళ, ఈ మధ్య మన సీఎం గురించిన వార్తలు ఏవీ రావటం లేదు, ఉందా పోయిందా? అప్పుడెప్పుడో ఒక మూగా చెవిటి వాళ్ల స్కూల్లో ఆయాగా పనిచేస్తుందని ఎవరో చెప్పగా విన్నాను. ఉట్టికెక్కలేనమ్మా, స్వర్గానికి ఎక్కుతానందట. ఆ చెవిటి మేళానికి మనలాంటి ఉన్నత కుటుంబంలో స్థానమా? దాని తాహతేంటి, మన తాహతేంటి అన్నది. అది విని రఘుపతి ఏదో చెప్పబోతుండగా అతన్ని అడ్డుకుంటూ, నువ్వొక వెర్రిబాగుల వాడివి, మాకు తమ్ముడవై ఉండి ఆ చెవిటిదాన్ని సపోర్ట్ చేస్తావేంరా? పైగా తగుదునమ్మా అంటూ దానికి శుభలేఖ కూడా పంపావు. దాని అదృష్టం బాగుండి పెళ్లికది రాలేదు, వచ్చి ఉంటే మా తడాఖా చూపించేవాళ్ళం అన్నది విమల. అలా అనకండి, 10వ తరగతిలో అక్క టాప్ ర్యాంక్ తెచ్చుకున్న సంగతి మర్చిపోయినట్లున్నారు. తను ఇంకా పెద్ద చదువులకు వెళుతోందని తెలిసింది అన్నాడు రఘుపతి. ఆ ముష్టిమొహానికి చదువు ఒక్కటే తక్కువ అంది సరళ. అంతలో ఎవరో టీవీలో వార్తలు పెట్టడంతో అందరి దృష్టి అటువైపు మరలింది. శ్రీహరికోట నుంచి ఇస్రో నుంచి ప్రయోగించిన చంద్రయాన్-3 ఉపగ్రహం చంద్రుడి మీద విజయవంతంగా అడుగు మోపింది అని టీవీలో ప్రకటన రావటంతో అందరూ చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. ఆ మిషన్ సక్సెస్కి కారణమైన శాస్త్రవేత్తలంతా ఒకరినొకరు అభినందించుకుంటున్న దృశ్యం చూస్తున్న వాళ్ల మొహాలు ఉన్నట్లుండి ఒక్కసారిగా మాడిపోయాయి. అంతా మూగవాళ్లలా అయిపోయారు. తాము చూస్తున్నది నిజమో కాదో వాళ్ళకి అర్థం కాలేదు. విస్తుపోయి కళ్ళప్పగించి టీవీలోకే చూడసాగారు. అందుకు కారణం, ఇన్నాళ్ళు తమ చేత సీఎం అంటూ వెటకారం చేయబడ్డ ఆ చంద్రమతి వెన్నెల్లాంటి స్వచ్ఛమైన నవ్వుతో మెరిసిపోతూ టీవీ స్క్రీన్ మీద ఆ శాస్త్రవేత్తల మధ్య కనిపించటమే. ఆమె చెవిలో ఉన్న హీరింగేడు నెలవంకలాగా తెల్లగా ఉంది. తాము చూస్తున్నది కలో నిజమో అర్థం కాక అందరూ కళ్ళు విప్పార్చి నోళ్లు తెరుచుకొని నిశ్చేష్టులై టీవీ వైపే చూడసాగారు.
అది చూసి రఘుపతి తన అక్కలతో, అదిగో చూడండి, ఉట్టికెగరలేనమ్మా స్వర్గానికి ఎగురుతానందట అంటూ మీరు హేళన చేసిన చంద్రమతి అక్క. తను ఆ మాట తప్పని నిరూపిస్తూ చంద్రమండలం దాకా ఎగిరింది. మీ ఉద్దేశంలో సీఎం అంటే చెవిటి మేళం, కానీ సీఎం అంటే చంద్రమతి, అంతేకాదు సీఎం అంటే చందమామ కూడా అన్నాడు రఘుపతి. సరళ, విమలతో సహా అక్కడున్న వాళ్ళంతా అలా నోళ్లు వెళ్ళబెట్టుకుని టీవీ వైపే చూస్తుండిపోయారు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి, మీ భాగవతుల పద్మ.